హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శశి. ఇటీవల కాలంలో సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్లతో మోసాలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సెర్చ్ ఇంజన్ మోసాలు, ఏ విధంగా జరుగుతాయి అన్న అంశాల గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఏదైనా సమాచారం కావాలి అనుకున్నప్పుడు గూగుల్లో వెతుకుతాం, లేదా ఏదైనా సెర్చ్ ఇంజన్లో వెతుకుతాం. అదే సమయంలో సైబర్ నేరగాళ్లకు ఈ తీరు వరంగా మారుతోంది. ప్రధానంగా మనం గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే టాప్లో కనిపించే వెబ్సైట్లే సురక్షితమని భావిస్తాం. టాప్లో కనిపించే వెబ్సైట్లే అసలైన వెబ్సైట్లని భావిస్తాం. కానీ అవి ఏమాత్రం సురక్షితం కాదంటూ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. పైన కనిపించే వెబ్సైట్లతో పాటు స్పాన్సర్డ్ లింక్ ఉన్న వెబ్సైట్లు సురక్షితం కాదు, అలాంటి వెబ్సైట్లను ఓపెన్ చేయవద్దన్నది ప్రధానంగా సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నటువంటి ప్రధాన హెచ్చరిక. ఇదొక అంశం అయితే, సైబర్ ముఠాలు ఇటీవల కాలంలో ఎస్ఈఓ పద్ధతులను అనుసరించి ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లు కావచ్చు, బ్యాంకింగ్లకు సంబంధించినట్టు కావచ్చు, ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తూ ఉన్నాయి. ఎస్ఈఓల ద్వారా ఈ వెబ్సైట్లు మనం సెర్చ్ చేసినప్పుడు టాప్లో కనిపించే విధంగా ఈ సైబర్ నేరగాళ్ళు వాటిని ఉంచుతూ ఉన్నారు. ఆల్రెడీ ఎస్ఈఓకు సంబంధించినటువంటి కొన్ని పద్ధతుల ద్వారా ఈ ఫేక్ వెబ్సైట్లను ప్రధానంగా మనం సెర్చ్ చేసినప్పుడు పైన టాప్లో కనిపించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేస్తారు. సో అలా చేసినప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే టాప్లో కనిపించే వెబ్సైటే మనకు అసలైన వెబ్సైట్ అని మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన వెంటనే అందులో అడిగినటువంటి వివరాలన్నింటినీ కూడా మనం చకచకా ఇచ్చేస్తాం. ఇక ఈ కామర్స్ వెబ్సైట్లు కావచ్చు, లేకపోతే ఇతర బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు కావచ్చు, ఇవన్నీ ఇంత వివరాలు అడిగిన వెంటనే మనం వెనక ముందు చూసుకోకుండా ఆ వివరాలను ఎంటర్ చేస్తూ ఉంటాం. మరోవైపు ఈమెయిల్ ఐడీలు కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇలా అప్లోడ్ చేయడం ద్వారా మన డేటా అంతా కూడా సైబర్ ముఠాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈమెయిల్ ఐడీలు, తర్వాత ఇతర ముఖ్యమైన పాస్వర్డ్లను ఎంటర్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్ల చేతులకు వెళ్ళి అనంతరం మన ఖాతాలు ఖాళీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు ఒక హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వెబ్సైట్లను ఏ విధంగా గుర్తించాలి, ఇలాంటి వెబ్సైట్ల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశం గురించి కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా నకిలీ వెబ్సైట్లను గుర్తించడానికి మనం సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసిన తర్వాత పైన టాప్లో కనిపించేటప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి పేరు కరెక్ట్గా ఉందా, ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి పేరులో ఎక్కడైనా చిన్న మార్పు ఉందా అనేది గమనించాలి. అయితే ఒక వెబ్సైట్కి సంబంధించినటువంటి పేరు చిన్న తేడా ఉన్నా కూడా అది నకిలీ వెబ్సైట్ అని మనం గుర్తించాలి. మరొక వైపు స్పాన్సర్డ్ అని వెబ్సైట్ లింక్ ఏదైనా వస్తే అలాంటి వెబ్సైట్లను అస్సలు క్లిక్ చేయవద్దంటూ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. మరోవైపు యాడ్ అంటూ మరికొన్ని వెబ్సైట్లకు సంబంధించినటువంటి లింకులు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వెబ్సైట్లను కూడా ఓపెన్ చేయవద్దంటూ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కి కంప్లైంట్ చేయాలి. ఆ వెంటనే ఏదైనా నగదును లేకపోతే డబ్బును కోల్పోతే ఆ వెంటనే బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో 1930కి సైబర్ క్రైమ్ బాధితులు ఫోన్ చేసి తమకు సంబంధించినటువంటి ఫిర్యాదులను కూడా చెప్పవచ్చు అన్నది ప్రధానంగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నటువంటి సూచన. సో మొత్తానికి ఇలాంటి నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిని ఓపెన్ చేయకుండా ఉంటే సైబర్ నేరగాళ్ల ఊబిలో చిక్కుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది.